హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన వేర్ వుల్ఫ్స్ అనే అమెరికన్ హారర్ యాక్షన్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లోనే మనకు సూపర్ మూన్ రోజు అంటే కరెక్ట్గా 1 year ముందు మూన్ లైట్ మనుషుల మీద పడి కొన్ని కోట్ల మంది ఆ రోజు రాత్రంతా వేర్ వుల్ఫ్స్ లాగా మారిపోయారని తెలుస్తుంది. అలా మారిన వాళ్ళు చాలా మందిని చంపేసి చాలా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఉంటారు. సో ఇదంతా జరిగి 1 year అయింది. డాక్టర్ జేమ్స్ అనే ఒక అతను ఈ సూపర్ మూన్ లైట్ వల్ల డిఎన్ఏ మ్యూటేషన్ జరిగి వాళ్ళు వేర్ వుల్ఫ్స్ లాగా మారిపోతున్నారని, సో మూన్ లైట్ మన మీద పడినప్పుడు డిఎన్ఏ మ్యూటేషన్ కాకుండా ఆ రెండింటికి మధ్యలో ప్రొటెక్ట్ చేసే ఒక క్రీమ్ని తయారు చేస్తూ ఉంటాడు. సో అలాంటి సూపర్ మూన్ జరిగి 1 year అయింది. మళ్ళీ అది తిరిగి వచ్చేసింది. మనం మార్షల్ అనే వ్యక్తిని చూస్తాం. తను తన తమ్ముని ఫ్యామిలీతో ఉంటాడు. నిజానికి ఇంతకు ముందు జరిగిన సూపర్ మూన్లో తన తమ్ముడు చనిపోయి ఉంటాడు. సో అప్పటి నుంచే అతని తమ్ముని వైఫ్ లూసీ ఇంకా తన కూతురు ఎమ్మాని మార్షల్ చూసుకుంటూ ఉంటాడు. మార్షల్ ఒక సైంటిస్ట్. తను కూడా డాక్టర్ జేమ్స్ ల్యాబ్లోనే పని చేస్తూ ఉంటాడు. ఆ రోజే సూపర్ మూన్ కాబట్టి వాళ్ళు తయారు చేసిన క్రీమ్ని టెస్ట్ చేసేకి తను ల్యాబ్కి పోవాల్సి వస్తుంది. సో దానికోసమే అతను ఇంటి దగ్గర ఉండడు కాబట్టి లూసీ ఇంకా ఎమ్మా సేఫ్టీ కోసం ఆ ఇల్లు మొత్తం సెక్యూర్ చేస్తూ ఉంటాడు. ఇంటి చుట్టూ ఫెన్సింగ్ పెట్టి దానికి కరెంట్ తగిలిస్తాడు. అంతేకాకుండా ఇంటి చుట్టూ కెమెరాలు కూడా ఫిట్ చేసి ఉంటాడు. తను ఇదంతా చేస్తున్నప్పుడు పక్కింట్లో ఉన్న కోడి అనే వ్యక్తి ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. తను పక్కింట్లో గన్తో ఎలా పడితే అలా కాలుస్తూ ఉంటాడు. మార్షల్ అక్కడికి వెళ్ళి పక్కింట్లో చిన్నపిల్ల ఉందని నువ్వు ఎలా పడితే అలా ఆ గన్తో కాల్చొద్దు అని అరుస్తాడు. దానికి కోడి నీ ఫెన్సింగ్ ఇంకా కరెంట్తో ఆ వేర్ వుల్ఫ్స్ని ఆపలేమని, వాటిని గన్తోనే చంపాలని అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్తాడు. ఇంకోవైపు లూసీ దగ్గరికి వాళ్ళ ఇంకో నేబర్ వస్తుంది. తన పేరు రీగన్. లూసీ తనకు రాత్రి హెల్ప్ అయ్యే కొన్ని వస్తువులు ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. రీగన్ కూడా లూసీతో మాట్లాడి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. మార్షల్ అన్ని కిటికీలు క్లోజ్ చేసేసి ఫెన్సింగ్ అంతా వేసేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. తను లూసీకి ఒక గన్ కూడా ఇచ్చి అది ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. ఆ రోజు రాత్రి అతనితో వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వర్క్ ఉంది వెళ్ళక తప్పొద్దు అని చెప్పి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉండమని తను అక్కడి నుంచి బయలుదేరతాడు. మార్షల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక లూసీ ఇంకా ఎమ్మ ఇంట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు. మార్షల్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఊరు మొత్తం కర్ఫ్యూ పెడుతున్నారని పోలీసులు బయట తిరిగే వాళ్ళందరినీ ఇండ్లకు పంపేస్తూ ఉంటారు. ఊరంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. చీకటి పడేకి కాసేపు మాత్రమే మిగిలి ఉంటుంది. లూసీ కూడా ఇంటి డోర్స్, కెమెరాస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటుంది. ఇంకోవైపు వాళ్ళ నేబర్ కోడి కూడా తన గన్ తీసుకుని రెడీగా ఉంటాడు. డాక్టర్ జేమ్స్ మీడియా ముందుకు వచ్చి తన టీంని పరిచయం చేస్తాడు. మూన్లైట్ ద్వారా మ్యూటేషన్ కాకుండా ఆపేకి వాళ్ళు ఒక క్రీమ్ని తయారు చేశారని, అది ఆ రోజు రాత్రి టెస్ట్ చేస్తున్నారని చెప్తాడు. సో ఆ టీంలోనే మార్షల్ కూడా ఉంటాడు. మార్షల్తో పాటు ఏమీ, ఈవాన్ అనే ఇంకో 2 సైంటిస్టులు కూడా ఉంటారు. బయట ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయాక అందరూ లోపల ల్యాబ్లోకి వెళ్తారు. వాళ్ళు ఆ రోజు 3 పైన ఈ టెస్ట్ని చేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి డాక్టర్ ఏమీ బాయ్ ఫ్రెండ్ మైల్స్. తనే వాలంటీర్గా ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒప్పుకొని ఉంటాడు. మైల్స్తో పాటు ఇంకో 2 సబ్జెక్ట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ చైన్స్తో కట్టేసి ఒక్కొక్కరిని ఒక్కో కేజ్లో ఉంచుతారు. మార్షల్ ఇంకా ఇంకొంతమంది వాళ్ళపైన మూన్లైట్ పడకుండా సూట్స్ వేసుకొని అక్కడికి వెళ్తారు. మూన్లైట్ కోసం టాప్ ఓపెన్ చేయకముందే వాళ్ళు తయారు చేసిన క్రీమ్ని ఆ సబ్జెక్ట్స్ పైన స్ప్రే చేస్తారు. అలాగే కళ్ళల్లో ఏవో డ్రాప్స్ కూడా పోస్తారు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఒప్పుకొని చివరి స్టేజ్లో వచ్చాక ఒక ఆమె భయపడుతూ ఉంటుంది. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళ క్రీమ్ని స్ప్రే చేసేసాక పైన టాప్ని ఓపెన్ చేస్తారు. డైరెక్ట్ మూన్లైట్ సబ్జెక్ట్స్ పైన పడుతుంది. కానీ వాళ్ళు వేర్ వుల్ఫ్స్ లాగా మారరు. వాళ్ళు తయారు చేసిన క్రీమ్ పని చేసిందని ఇక్కడ వాళ్ళు చాలా సంతోషిస్తారు. సో లోపల ఉన్న సబ్జెక్ట్స్ బ్లడ్ శాంపుల్స్ని తీసుకొని టెస్ట్ చేయాలి అని జేమ్స్ చెప్తాడు. ఇంకోవైపు లూసీ ఇంకా ఎమ్మ ఇంట్లో సేఫ్గా ఉంటారు. కానీ వాళ్ళ నేబర్ రీగన్ ఇంట్లో ఒక వేర్ వుల్ఫ్స్ ఎంటర్ అయిపోయి ఉంటుంది. ల్యాబ్లో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. డాక్టర్ జేమ్స్ కూడా సూట్ వేసుకొని లోపలికి వస్తాడు. వాళ్ళు ఆ శాంపుల్స్ టెస్ట్ చేస్తున్నప్పుడే సడన్గా ఇక్కడ మొత్తం మారిపోతుంది. వాళ్ళు తయారు చేసిన క్రీమ్ జస్ట్ 1 hour మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ మైల్స్ ఒక వేర్ వుల్ఫ్ లాగా మారిపోతూ ఉంటాడు. సో వాళ్ళకు ఆ క్రీమ్ అప్లై చేసి 1 hour పైన అయిపోయింది కాబట్టి మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ వేర్ వుల్ఫ్స్ లాగా మారిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళపైన క్రీమ్ని స్ప్రే చేయాలని అక్కడున్న సైంటిస్ట్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ వేర్ వుల్ఫ్ అతన్ని పట్టుకొని కొట్టడంతో కింద పడిపోయి అక్కడున్న మిషన్స్ అన్నీ విరిగిపోతాయి. ఈ గొడవలో డాక్టర్ జేమ్స్ సూట్ కూడా చిరిగిపోతుంది. దానివల్ల మూన్లైట్ అతని పైన పడి తను కూడా ఒక వేర్ వుల్ఫ్ లాగా మారిపోతాడు. డోర్ క్లోజ్ చేద్దామంటే ఆ డోర్స్ కూడా ఇక్కడ జామ్ అయిపోతాయి. వేర్ వుల్ఫ్స్గా మారిన వాళ్ళు
కేజ్ నుంచి తప్పించుకొని అక్కడ ఉన్న వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే సెక్యూరిటీ కూడా వచ్చి గన్స్తో వాటిపైన అటాక్ చేస్తూ ఉంటారు. ఒక వేర్వుల్ఫ్ ఈవన్ పైన అటాక్ చేస్తుంది. దానితో అతనికి గాయం అయిపోయి ఉంటుంది. మార్షల్ అతన్ని కాపాడి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి డాక్టర్ ఎమ్మా కూడా వస్తుంది. ఆ ముగ్గురి పైన వేర్వుల్ఫ్ అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ముగ్గురు ఎలాగో అలా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఆ డోర్ని క్లోజ్ చేసుకుంటారు. ఇంకోవైపు కోడికి ఇంటి దగ్గర ఒక వేర్వుల్ఫ్ కనిపిస్తుంది. అది చూసి సైలెంట్గా ఉండకుండా కోడి తన గన్తో ఆ వేర్వుల్ఫ్ని ఫైర్ చేస్తాడు. ఆ గన్ షాట్స్తో ఆ వేర్వుల్ఫ్ తప్పించుకుంటుంది. కానీ చాలా ఈజీగా కోడి కిటికీని పగలగొట్టి తన ఇంట్లోకి ఆ వేర్వుల్ఫ్ వచ్చేస్తుంది. ఇదంతా లూసీ కెమెరాలో చూస్తూ ఉంటుంది. ఆ వేర్వుల్ఫ్ కోడి కిటికీ పగలగొడుతూనే మూన్ లైట్ కోడి పైన పడి కోడి కూడా ఇక్కడ వేర్వుల్ఫ్ లాగా మారిపోతాడు. ల్యాబ్లో మార్షల్ డాక్టర్ ఈవాన్ని కాపాడలేకపోతాడు. ఎక్కువ బ్లడ్ బయటికి వచ్చేయడం వల్ల డాక్టర్ ఈవాన్ ఇక్కడ చనిపోతాడు. ఇంకా ల్యాబ్లో ఏమీ ఇంకా మార్షల్ మాత్రమే మిగిలారు. ఏమీ తన బాయ్ ఫ్రెండ్ మైల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ మార్షల్ తను వేర్వుల్ఫ్ లాగా మారిపోయాడని, నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తాడని తనని ఆపేస్తాడు. ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న సెక్యూరిటీ రూమ్కి వెళ్తారు. అందులో ఉన్న గన్స్ని తీసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు తయారు చేసిన క్రీమ్ 1 అవర్ పని చేస్తూ ఉంటుంది. సో 1 అవర్ కోసం వాళ్ళు దాన్ని అప్లై చేసుకుంటారు. సో ఆ క్రీమ్ని అప్లై చేసుకొని మార్షల్ వాచ్లో 1 అవర్ టైం సెట్ చేసుకొని గన్స్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తారు. ఆ రూమ్ నుంచి బయటికి వస్తూనే ఒక వేర్వుల్ఫ్ వాళ్ళపైన అటాక్ చేసేకి చూస్తుంది. కానీ ఎలాగో అలా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ కార్లో అక్కడి నుంచి వచ్చేస్తారు. అప్పుడే మార్షల్కి లూసీ కాల్ చేస్తుంది. పక్కన కోడి వేర్వుల్ఫ్ లాగా మారిపోయాడని, వాళ్ళ ఇంటి చుట్టూ చాలా వేర్వుల్ఫ్ వచ్చేసాయని చెప్తుంది. మార్షల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడే రీగన్ వాళ్ళ డోర్ బయటికి వచ్చి హెల్ప్ చేయమని అరుస్తుంది. మానిటర్లో రీగన్ని చూసి లూసీ డోర్ ఓపెన్ చేస్తా అని చెప్తుంది. కానీ ఫోన్ మాట్లాడుతున్న మార్షల్ అస్సలు డోర్ ఓపెన్ చేయకుండా సైలెంట్గా ఉండండి, నేను వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేయకుండా ఏ సౌండ్ చేయొద్దు అని ఇక్కడ లూసీతో చెప్తాడు. లూసీ చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ మార్షల్ గట్టిగా అరుస్తూ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ డిస్ట్రాక్ట్ అయ్యి రోడ్ మధ్యలో ఉన్న బస్ని తన కారుతో గుద్దేస్తాడు. ఇంకోవైపు బయట ఉన్న రీగన్ పైన కూడా వేర్వుల్ఫ్ దాడి చేసి తనని చంపేస్తుంది. అది మానిటర్లో చూసి లూసీ చాలా బాధపడుతుంది. మార్షల్ కార్ పూర్తిగా బస్లో దూరిపోయి ఉంటుంది. ఎలాగో అలా మార్షల్ ఇంకా ఏమీ అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు మార్షల్ వెంటనే లూసీ దగ్గరికి వెళ్ళాలంటే తన దగ్గర కార్ ఉండదు. ఊరు మొత్తం కర్ఫ్యూ విధించినట్లు ఎవ్వరూ బయట ఉండరు. వాళ్ళు నడుచుకొని అక్కడి నుంచి ఇంటి వరకు వెళ్ళాలి. వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక చోట దారిలో వాళ్ళకి 3 వేర్వుల్ఫ్స్ కనిపిస్తాయి. వాళ్ళు సైలెంట్గా ఒక కార్ పక్కన కూర్చుని ఉంటారు. వాళ్ళ చుట్టూ ఆ వేర్వుల్ఫ్స్ తిరుగుతూ ఉంటారు. ఎలాగో అలా కార్ కింద దూరి సైలెంట్గా ఆ వేర్వుల్ఫ్స్ నుంచి తప్పించుకుంటారు. కానీ అవి వెళ్ళిపోతున్నప్పుడు మార్షల్ చేతిలో ఉండే వాచ్ అలారం మోగుతుంది. ఆ సౌండ్ వల్ల అవి వీళ్ళని చూసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు క్రీమ్ అప్లై చేసి 1 అవర్ అయిపోయిందని ఆ అలారం మోగి ఉంటుంది. సో బయట ఉంటే కూడా వాళ్ళు వేర్వుల్ఫ్స్ లాగా మారిపోతారు. అప్పుడే వాళ్ళకి ఒక చోట డోర్ క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ క్లోజ్ అవ్వకముందే లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి తప్పించుకున్నామని అనుకుంటారు. కానీ లోపల ఉన్న వాళ్ళు వీళ్ళపైన అటాక్ చేస్తారు. నార్మల్గా మూన్లైట్ బయట తిరిగితే వేర్వుల్ఫ్స్ లాగా మారిపోతారు. కానీ వీళ్ళు మారలేదని వీళ్ళపైన డౌట్ వచ్చి వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడే ఇక్కడ మార్షల్ వాళ్ళతో, మేము ఈ మూన్లైట్ కోసం మందు తయారు చేసే సైంటిస్టులని మా ఫ్యామిలీని కాపాడేకి ఇంటికి వెళ్తున్నామని చెప్తాడు. దానికి అతను, మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారి చూపిస్తానని, దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తాడు. ఇంకోవైపు లూసీ ఇంటి దగ్గర ఒక్కొక్కటిగా ఇక్కడ వేర్వుల్ఫ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఫెన్సింగ్కి కరెంట్ ఉండడం వల్ల అవి లోపలికి రాలేకపోతూ ఉంటాయి. ఇంకోవైపు మార్షల్ ఇంకా ఏమీ ఆ బిల్డింగ్ నుంచి బయటికి వస్తూ ఉంటారు. సడన్గా అప్పుడే వాళ్ళపైన ఒక వేర్వుల్ఫ్ వెనుక నుంచి అటాక్ చేస్తుంది. కానీ ఎలాగో అలా ఒక రాడ్ తీసుకొని మార్షల్ ఆ వేర్వుల్ఫ్ని పొడిచి చంపేస్తాడు. వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ బయటికి రావాలంటే మళ్ళీ ఆ క్రీమ్ని పూసుకోవాలి. ఆ క్రీమ్ టెంపరేచర్ పెరిగిపోయి ఉంటుంది. అది కాసేపు చల్లపడాలని ఎదురుగా ఉండే సూపర్ మార్కెట్కి వెళ్ళాలని ఒక క్లాత్ తీసుకొని అది కప్పుకొని వాళ్ళిద్దరూ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తారు. డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ క్రీమ్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడతారు. అప్పుడే మార్షల్, నాకు ఫ్యామిలీ వద్దని నేనే పెళ్లి చేసుకోలేదని, కానీ ఇప్పుడు నా తమ్ముని వైఫ్ ఇంకా కూతుర్ని చూసుకోవాల్సి వస్తుందని, నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నా అని మార్షల్ చెప్తాడు. దానికి ఏమీ అలా ఏమీ కాదని, నువ్వు వాళ్ళని బాగానే చూసుకుంటున్నావు అని చెప్తుంది. అప్పుడే సూపర్ మార్కెట్లోకి ఒక చిన్న పాప వస్తుంది.
తను కూడా ఇక్కడ వేర్వుల్ఫ్ లాగా మారిపోయి ఉంటుంది. సో ఆ పాప ఇక్కడ మార్షల్ పైన అటాక్ చేసేకి వస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుండి ఏమీ వచ్చి తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తుంది. అప్పుడే ఇంటి దగ్గర ఎక్కువ సౌండ్స్ వస్తూ ఉంటాయి. లూసీ మార్షల్ ఇచ్చిన గన్ తీసుకొని రెడీగా ఉంటుంది. అప్పుడే వేర్వుల్ఫ్ లాగా మారిన కోడి ఇంటి పక్కనే ఉన్న ఒక చెట్టుని కట్ చేసేసి అది ఆ ఫెన్సింగ్ పైన వేస్తాడు. దాంతో ఇంట్లో మొత్తం కరెంట్ వెళ్ళిపోతుంది. ఫెన్సింగ్కి కూడా కరెంట్ ఉండదు. ఆ వేర్వుల్ఫ్స్ లోపలికి వచ్చేస్తాయి. లూసీ కూడా ఎమ్మాని ఒక చోట దాక్కోమని చెప్పి తన గన్తో ఇంటిపైన వచ్చిన వేర్వుల్ఫ్స్ని షూట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ అవి ఇంట్లో రాలేదు, కానీ ఇంటి బయటకు వచ్చేసి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. లూసీ భయపడి సౌండ్ వచ్చిన చోటంతా కాలుస్తూ ఉంటుంది. తన దగ్గర ఉన్న బుల్లెట్స్ కూడా ఇక్కడ అయిపోతాయి. ఇంకోవైపు క్రీమ్ రాసుకొని మార్షల్ ఇంకా ఏమి మళ్ళీ బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి దారిలో కొంతమంది మిలిటరీ వాళ్ళు మాస్కులు వేసుకొని ఆ వేర్వుల్ఫ్స్ని కాల్చి తరిమేస్తూ ఉండడం చూస్తారు. వాళ్ళు మూన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా పూర్తిగా మాస్కులు వేసుకొని ఉంటారు. మార్షల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదామని వాళ్ళని వెళ్ళి పిలుస్తాడు. అప్పుడే వాళ్ళు కూడా ఇక్కడ మార్షల్ చెప్పిన మాటలు వినకుండా వీళ్ళు కూడా వేర్వుల్ఫ్స్ లాగా మారిపోతారని వాళ్ళని కాల్చేకి ఆ మిలిటరీ వాళ్ళు చూస్తారు. కానీ మార్షల్ ఏమీ ఎలాగో అలా తప్పించుకొని ఒక చోట వెళ్ళి దాక్కుంటారు. అప్పుడే వేర్వుల్ఫ్స్ అన్నీ ఆ మిలిటరీ వాళ్ళపైన అటాక్ చేసి ఆ ముగ్గురిని చంపేస్తాయి. ఇప్పుడు అక్కడ ఏమీ ఇంకా మార్షల్ మాత్రమే మిగులుతారు. సో ఇక్కడ ఏమీ ఆ వేర్వుల్ఫ్స్ని అటాక్ చేస్తానని నువ్వు వెళ్ళి ఆ మిషన్ గన్ తీసుకోమని చెప్తుంది. ఏమీ పక్కకు వెళ్ళి కావాలనే సౌండ్ చేస్తూ ఉంటుంది. వేర్వుల్ఫ్స్ అన్నీ తన వైపుకి వస్తాయి. మార్షల్ వెళ్ళి ఆ కార్ ఎక్కి మిషన్ గన్ తీసుకుంటాడు. దాంతో ఆ వేర్వుల్ఫ్స్ అన్నిటినీ కాలుస్తాడు. ఆ వేర్వుల్ఫ్స్ అక్కడి నుంచి పారిపోతాయి. అవన్నీ పారిపోయాక ఆ మిలిటరీ వాళ్ళ కార్లోనే ఏమీ ఇంకా మార్షల్ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఏమీ కార్ ఎక్కుతున్నప్పుడు సడన్గా ఒక వేర్వుల్ఫ్ వాళ్ళపైన అటాక్ చేసి ఏమీని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక్కడ మార్షల్ ఏమీ చేయలేకపోతాడు. తనకి లూసీ ఇంకా ఎమ్మా గుర్తుకొచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ వైపుకి వెళ్తాడు. లూసీ దగ్గర ఉండే గన్లో బుల్లెట్స్ అయిపోతాయి. వాళ్ళ ఇంట్లోకి ఒక వేర్వుల్ఫ్ కూడా దూరేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒక చోట దాక్కుని ఉంటారు. అప్పుడే మార్షల్ అక్కడికి వచ్చేసి కార్ హార్న్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఆ వేర్వుల్ఫ్స్ అన్నీ కార్ వైపుకి వస్తాయి. తన కార్ ఆపకుండా ఆ వేర్వుల్ఫ్స్ అన్నిటినీ తొక్కించుకొని ఇక్కడ మార్షల్ ముందుకు వెళ్ళిపోతాడు. వేర్వుల్ఫ్ లాగా మారిన కోడి కూడా అక్కడే ఉంటాడు. వెంటనే కార్ దిగి మార్షల్ ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ళ దగ్గర కూడా ఒక వేర్వుల్ఫ్ ఉంటుంది. కానీ ఎలాగో అలా ఆ వేర్వుల్ఫ్ కళ్ళల్లో స్ప్రే కొట్టి ఎమ్మా ఇంకా లూసీ తప్పించుకుంటారు. మార్షల్ ఇంటికి వచ్చి లూసీని గన్ అడుగుతాడు. కానీ దానికి బుల్లెట్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని కాపాడేకి మార్షల్ దగ్గర ఏ దారి లేదు. మార్నింగ్ అయ్యేకి కొంచెం టైమే మిగిలి ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేస్తే వాళ్ళందరూ మనుషులుగా మారిపోతారు. కానీ వాళ్ళు అప్పటి వరకు కూడా బ్రతికి ఉండేకి ఛాన్స్ లేదు. అక్కడ చాలా వేర్వుల్ఫ్స్ వాళ్ళ ఇంటిని రౌండ్ ఆఫ్ చేశాయి. అవి ఎప్పుడైనా వచ్చి అటాక్ చేయొచ్చు. అప్పుడే మార్షల్ ఎమ్మా దగ్గరికి వెళ్ళి నువ్వు పెద్ద అయ్యాక మీ నాన్నలాగా ధైర్యవంతురాలివి కావాలా అని ప్రామిస్ తీసుకుంటాడు. ఇంకో 15-20 మినిట్స్లో సన్ రైజ్ అయిపోతుందని, అప్పటి వరకు మిమ్మల్ని కాపాడేకి మరో దారి లేదని చెప్పి తను బయటికి వస్తాడు. అప్పుడే ఆ మూన్లైట్ వల్ల తను కూడా ఒక వేర్వుల్ఫ్ లాగా మారిపోతాడు. ఆల్రెడీ వేర్వుల్ఫ్ లాగా మారిన కోడి కూడా అక్కడే ఉంటాడు. నువ్వంటే నాకు ముందు నుంచి ఇష్టం లేదు కోడి అని ఇక్కడ మార్షల్ కోడి పైన అటాక్ చేస్తాడు. తను కోడిని కొట్టి అతని తలని పీకేస్తాడు. అప్పటికే తను తన పైన కంట్రోల్ కోల్పోయి ఉంటాడు. అతనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేసేకి చూస్తాడు. అప్పుడే లూసీకి కింద పడిన ఒక బుల్లెట్ కనిపిస్తుంది. అది తన దగ్గర ఉన్న షాట్ గన్లో లోడ్ చేసుకొని మేమందరం ఒక ఫ్యామిలీ అని గుర్తు తెచ్చుకునేకి ట్రై చేయి, మా పైన అటాక్ చేయొద్దు అని మార్షల్తో చెప్తూ ఉంటుంది. ఆ వేర్వుల్ఫ్గా మారిన మార్షల్కి ఫోటో కూడా చూపిస్తుంది. కానీ తనకి ఏమీ గుర్తుకు రాదు. తను లూసీ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ లూసీ మార్షల్ని కాల్చేకి గన్ ఏం చేస్తుంది. కానీ అప్పుడే సన్ రైజ్ అయిందని తన వాచ్లో అలారం వస్తుంది. దాంతో తను మార్షల్ని షూట్ చేయకుండా విండోని షూట్ చేస్తుంది. సన్ రైజ్ లోపలికి వచ్చి మార్షల్ నార్మల్గా మారిపోతాడు. సో తను నార్మల్గా మారిపోయాడు అంటే బయట వేర్వుల్ఫ్స్ లాగా ఉన్న వాళ్ళందరూ సన్ రైజ్ పడి నార్మల్గా మారిపోయి ఉంటారు. ఇక్కడ తను కింద పడిపోయిన లూసీని చెయ్యి ఇచ్చి పైకి లేపుతాడు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది.